బొబ్బా నవతారెడ్డి గారు, సోదరిమణి శ్రీమతి మాధవరం రోజా రంగారావు గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేటర్లు శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరులు శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు, ఇంకా వివిధ డివిజన్ల నుండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారు మనల్ని వదిలిపెట్టి పోయినా పార్టీకేమీ డోకా లేదు అన్నట్టుగా ఇవాళ గర్జించిన మా శేర్లింగంపల్లి శేర్లందరికీ, సింహాల్లాగా గర్జించిన మా అన్నదమ్ములకి, మరి పులిబిడ్డలైన మా ఆడబిడ్డలకి, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరితో నా ప్రార్థన, ఇక్కడికి వస్తుంటే కొంత సంతోషం కలిగింది, కొంత బాధ అనిపించింది. సంతోషం ఎందుకు అంటే, మరి ఎవరైతే జెండా మోసి, ఎవరైతే మరి మొదటి నుండి పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులుగా ఉంటూ మొదటి నుండి పార్టీని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భుజాన వేసుకుని నడుపుతున్నారో వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం. అందుకే హృదయపూర్వకంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గులాబీ జెండాను గుండెల్లో మోస్తూ నెత్తురు చెమట ధారపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకి పరిగెత్తే కొదమ సింహాలు. మీరు లేనిదే ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు. మీరే పునాది రాళ్ళు, మీరే నాయకుల్ని పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దుంకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో, మీ చెమటతో ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా శేర్లింగంపల్లి నియోజకవర్గ సోదరుల్ని, సోదరిమణుల్ని, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారే చెప్పినాడు, నేను చెప్పలా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారే చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచినీళ్లు బాగు చేసుకున్నాం. 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు ఉచితంగా అన్ని బస్తీల్లో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని కాలనీల్లో 20,000 లీటర్ల వరకు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా నీళ్లు ఇచ్చుకున్నాం. కరెంటు బాగాలేని హైదరాబాద్లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ గబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా సరే తిరగాలంటే భయం లేకుండా తిరిగేదానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేసుకున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్లో. 10 లక్షలు భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మాకు మా నగరంలో డోకాలేదైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. కానీ మరి ఎమ్మెల్యే గారు ఏ కారణం చేతనో, ఆయనకి ఏం అవసరం పడిందో పార్టీని వదిలిపెట్టి, కష్టపడ్డ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఒక్క నియోజకవర్గానికి, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే గారు పోయి. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే 1 రూపాయి ఏమన్నా ఎక్కడైనా అదనంగా వచ్చిందా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారును నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు లీడర్లు, వస్తారు పోతారు, కానీ నడిపించేది కథానాయకులు మీరు,
దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం